మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పైన ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండా కేంద్రం మీద నెట్టేసింది, దాచుకోవడం దోచుకోవడం తప్ప వాళ్ళకు వేరే పని లేదు అని సీరియస్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఒకటి ఆయన ఇన్ని మాటలు మాట్లాడడం కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పకుండా అఖిలపక్ష సమావేశం పెట్టడం అనేటటువంటిది ఒక ద్రోహపూరితం, ఒక సిగ్గుమాలిన పని. ఇవాళ మీరు తప్పించుకోవడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయం చెప్పకుండా, ఇప్పటికే అభిప్రాయం చెప్పకుండా ఈ రోజున మిగతా వాళ్ళ మీద నెట్టేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా సరే ఇవాళ సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల దాకా తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలనో, ఎదుటి వాళ్ళ పట్ల కుట్రపూరితంగానో అణిచివేయాలనో ఆలోచనలు చేస్తే ఇలాగే ఉంటుంది. ఈ రాష్ట్రమే తగలడిపోయింది మీ దుష్ట ఆలోచనలతోటి. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలనేటటువంటి ఒక దుష్ట ఆలోచనలతోటి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేశారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని సరైనటువంటి ఆలోచనలు చేస్తే దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, మీ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిది. థ్యాంక్ యూ. గాయం కారణంగా ఆగిపోయిన పాదయాత్ర మళ్లీ ప్రారంభంగా ఉంది. ఎక్కడైతే ఆగిపోయింది, ఎక్కడైతే రంగారెడ్డి జిల్లా తుర్కంజైలు ఎక్కడ అయిపోయిందో అక్కడి నుంచే కొనసాగే అవకాశం ఉంది. అక్కడి నుంచే కొనసాగిస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్పారు. అయితే యాత్ర ఎలా సాగుతుంది, దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వాసిరెడ్డి పద్మ గారు మనతో పాటు. మేడం, ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్లు అయ్యి, మొత్తానికి యాత్ర ఎట్లా జరగబోతుంది? దాదాపు డిసెంబర్ 14న ప్రమాదవశాత్తు కాలు జారిపడడంతో మోకాలికి గాయమైంది, శస్త్రచికిత్స అయింది. ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే. దాదాపు 6 వారాలు విశ్రాంతి తర్వాత మళ్ళీ నిన్న ఒక 26వ తారీఖున అపోలో వైద్యులు పరీక్షించి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఆవిడ ఫిట్ గానే ఉన్నారనేటువంటి చెప్పడం జరిగింది. అయితే ఫిజియోథెరపీ పొద్దున సాయంత్రం కూడా చాలా అవసరం అనేది చెప్పారు. దానితో పాటుగా ఇవాళ ఈ 6 వారాల కాలంలో కూడా అతి తొందరగా కోలుకుని పాదయాత్ర చేపట్టాలి అని షర్మిల గారు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు కనుక ఆమె ఫిజియోథెరపీ చాలా కఠోరంగా చేశారు. దీనికి సంబంధించి కాలు తొందరగా ఫిట్ కావడానికి ఆమె చాలా శ్రమించారని చెప్పాలి. అందువల్లనే తొందరగా మళ్లీ ఆమె పాదయాత్ర చేయడానికి శస్త్రచికిత్స అనంతరం కూడా సహకరించడం జరిగింది. మోకాలకు సంబంధించినటువంటి అన్ని బాధల నుంచి కూడా కొంచెం రిలీఫ్ అనేటటువంటి వచ్చింది. దాదాపు వరకు ఎన్ని కిలోమీటర్స్ పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని చేయాల్సి ఉంది? ఫస్ట్ ఏ జిల్లాలుగా ఫేస్ ఇప్పుడు ప్రారంభమవుతుంది? దాదాపు ఇప్పటిదాకా 822.1 కిలోమీటర్లు నడిచారు. దాదాపు 59 రోజులు పాదయాత్ర జరిగింది. ఆమె అనుకున్న లక్ష్యము దాదాపు 3000 కిలోమీటర్లు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం దాకా జరగాలనేటటువంటిది. ఇప్పటిదాకా 5 జిల్లాల్లో జరిగింది. 23 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర జరిగింది. రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. తిరిగి ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మళ్ళా ఈ 6వ తారీఖున, ఫిబ్రవరి 6వ తారీఖున ఆగిన చోటు
రేపటి నుంచి తిరిగి పునఃప్రారంభం అవుతుంది పాదయాత్ర. 1-2 రోజుల్లో మళ్ళీ షెడ్యూల్ అనేటటువంటి ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. రాష్ట్రంలో గత 4 రోజులుగా చూస్తుంటే పాదయాత్ర అయిపోయినాక 4 రోజుల పరిస్థితులు చూస్తే రాజకీయంగా గానీ ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారం అలాగే ప్రక్రియ ఎలా కొనసాగింది, ఏ అంశాలను ప్రధానంగా మళ్ళీ మనం ప్రస్తావించబోతుంది పార్టీ తరఫున? ఒకటి, ఇవాళ షర్మిల గారు పాదయాత్ర చేపట్టేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నంత వరకు ఆ పని చేశారు, ప్రజలకు భరోసా ఇచ్చారు. కానీ ఆయన్ని ఒక కుట్రపూరితంగా సిబిఐని వాడుకుని కాంగ్రెస్ టీడీపీలు కలిసి ఆయన్ని జైల్లో పెట్టిని ఇప్పటిదాకా 8 నెలలు అయినా కూడా బెయిల్ కూడా రాకుండా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన ఛార్జీల భారం, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో ప్రజల్ని అసలు ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరో పక్కన ఇంత అవకాశం ఉండి కూడా ఈ రోజున ప్రభుత్వం నైతికంగా కొనసాగేటటువంటి అర్హత లేకపోయినప్పటికీ కూడా కనీసం అవిశ్వాసం పెడతాను అనేటటువంటి మాట అనకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రకరకాల యాత్రల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. కనుక ఈ రోజు ప్రజలకి ఒక నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనేటటువంటిది చెప్పడం అవసరము. ఇప్పటిదాకా షర్మిల గారి పాదయాత్రలో ఆమె అదే పని చేశారు. ప్రజలకు సంబంధించి ఇవాళ పొలాల్లో రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడినా, లేకపోతే మహిళల దగ్గరికి వెళ్లి మాట్లాడినా మంచి రోజులు వస్తాయి, ఈ 4 రోజులు ఓపిక పట్టండి, ధైర్యంగా ఉండండి, మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఆవిడ కలిగించారు. కాబట్టి ఇవాళ అది అవసరం కనుక మళ్ళా తిరిగి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దాదాపు ఈసారి పూర్తిగా లక్ష్యం చేరే వరకు కూడా ఆమె ఒక దృఢ సంకల్పంతో ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మొత్తం మీద రాజు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీర్పై ముఖ్యంగా ప్రజలపైన భారం మోసే విధానాలు అయితే కొనసాగిస్తుందో దానిపై ప్రజలకు వివరించే దిశగానే యాత్ర కొనసాగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6కు సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉందో 2-3 రోజుల్లో పూర్తి దీనికి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం